హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మార్పు గురించి తెలుసుకుందాము. మార్పు అంటే చేంజ్, అంటే రోజు రోజుకి మనం ఎలా ఉంటున్నాము, మారడానికి ట్రై చేస్తున్నామా. అంటే మీరు అనుకోవచ్చు, ఎందుకు మారాలి మేడం, మనం మామూలుగా ఉండొచ్చు కదా అని. ఉండొచ్చుమ్మా, కానీ కొన్ని విషయాలలో అడ్జస్ట్మెంట్ గురించి చెప్తున్నాను నేను. మార్పు ఎప్పుడైనా సరే మన పరిస్థితులు ఈరోజు ఉన్నట్టు రేపు ఉండవు. మనం హ్యాపీగా ఉండాలి అంటే ఆ పరిస్థితులకు తగ్గట్టుగా అనుగుణంగా మనం ఉండాలి. మనం ఉంటాము కూడా, చాలామందిమి అనుకోము, ఉంటాము కూడా, కానీ అవతలి వాళ్ళు అలా ఉండరు. నేను ఇలానే ఉంటాను, నేను మారను, నేను ఇంతే, నాకు ఇంతే అలవాటు, నేను ఇలానే తింటాను, ఇలానే బట్టలు వేసుకుంటాను, నేను ఇంతకే లేస్తాను, ఇంతకే పడుకుంటాను, నేను ఇలానే తాగుతాను, నేను ఇలానే తింటాను, ఇలా వింటూ ఉంటాం. సో ఇది కూడా ఒక ఎక్స్టెంట్ వరకు మనం భరించవచ్చుమా. ఏంటి మామూలు విషయాలలో ఫుడ్ కొంచెం ఈ టేస్ట్ కావాలి, వండి పెట్టచ్చు, నష్టమేముంది, అంతే కదా. సో కారంగా కావాలి, కారంగా చేసి పెట్టచ్చు, ఉప్పు తక్కువగా కావాలి, ఉప్పు తక్కువగా చేసి పెట్టచ్చు, టేస్టీగా కావాలి, 2-3 రకాలు చేసి పెట్టాలి. ఓకే, ఇవన్నీ మామూలు సర్వసాధారణం. కానీ నాకు తాగడం అలవాటు, నేను ఇలానే తాగుతాను, నువ్వు మాత్రం ఏమనకూడదు, నువ్వు మాత్రం కామ్గా ఉండాలి, నువ్వు అసలు ఎదురు చెప్పడానికి లేదు, నా ఇష్టం ఇది, నాకు అలవాటు. లేదా నేను రాత్రి 1 గంట 2 గంటల వరకు ఇంటికి రాను, నాకు కార్డ్స్ ఆడే అలవాటు ఉంది, నా ఫ్రెండ్స్తో ఉంటాను. లేదా నేను ఇలానే తిడతాను. కొంతమంది అమ్మాయిలు కూడా ఉంటారు, ఆడవాళ్ళు కూడా ఉంటారు, నాకు ఇలా మాట్లాడడం అలవాటు, నాకు ఇలా చిరాగ్గా మాట్లాడడం అలవాటు. నేను అబ్బాయిల గురించే మాట్లాడడం లేదు, మా అమ్మాయిల గురించి కూడా మాట్లాడుతున్నాను. ఈ తాగడం, లేటుగా రావడం అబ్బాయిల గురించి. కానీ దురదృష్టం కొద్దీ ఈ రోజులు అమ్మాయిలు కూడా కొంతమంది అలానే ఉంటున్నారు, కాకపోతే చాలా పర్సెంటేజ్ చాలా తక్కువ. సో మగవాళ్ళల్లో ఈ తాగడం, తిరగడం అలవాట్లు చాలా ఎక్కువ ఉంటాయి. ఏదైనా కానీ ఇలాంటి వింటూ ఉంటాం. సో కొంతమంది ఏంటి అంటే బిడ్డలు పుట్టిన తర్వాత మారుతారు. సో ఆ పాప కోసమో, కూతురి కోసమో, కొడుకు కోసమో వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని మారుతారు. లేదా పేరెంట్స్ వచ్చినప్పుడు ఒకలాగుంటారు, ఎందుకంటే వాళ్ళ ముందు మంచిగా కనిపించాలి కాబట్టి. వాళ్ళ తెలంగాణనే మళ్ళీ మామూలు అయిపోతూ ఉంటారు. ఇట్లా మనుషుల్లో ముసుగులు వేసుకొని ఉంటారు చాలామంది, మాస్కులు. ఇంకా కొంతమంది కొత్త వాళ్ళు, బయట వాళ్ళు వస్తే ఒక రకంగా ఉంటారు ఇంట్లో, వాళ్ళటు వెళ్ళిపోగానే ప్రతాపం చూపిస్తూ ఉంటారు. నిజమ్మా, చాలామంది ఉంటారు ఇలా. నేను ప్రత్యక్షంగా చాలామందిని చూశాను. సో భయంకరంగా ఉంటుంది వాతావరణం ఇంట్లో, ఏడిపిస్తూ ఉంటారు భార్యల్ని. సో బయట ఎవరైనా వచ్చారనుకోండి, బుజ్జి రామ్మ అది ఇదంటూ చాలా ప్రేమగా మాట్లాడతారు. అంటే వాళ్ళకి తెలియకూడదు ఈయన ఎలాంటి వాడు అనేది. సో ఇలా యాక్షన్లు కూడా చాలామంది చేస్తూ ఉంటారు. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇంత తెలివితేటలు వీళ్ళకు ఉంటాయి, కానీ నిజంగా నా భర్తతోనో, నా భార్యతోనో నిజంగా ఇష్టంగా ఉందామని ఎందుకు అనుకోరు? ఒక్క నిమిషం ఆలోచిస్తే బాగుంటారు. ఏంటంటే ఈగో ప్రాబ్లం. నువ్వెవరు నన్ను వచ్చి మార్చడానికి? నేను చిన్నప్పటి నుంచి ఇలానే ఉన్నాను, నువ్వు చెప్తే నేను ఎందుకు మారాలి? నీకోసం నేను ఎందుకు మారాలి? నువ్వెవరు నాకు చెప్పడానికి? ఇవే ఉంటాయమ్మా. అంటే నేను ఇది చాలా వరకు మగవాళ్ళ గురించే మాట్లాడుతున్నానని మీకు చాలామందికి అర్థమై ఉంటుంది. కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఏమీ స్పెషల్ ఏం కాదు, కాకపోతే పర్సంటేజ్ కొంచెం తక్కువ ఉంటుంది. ఎంత నరకంగా ఉంటుంది చెప్పండి ఆ ఇంట్లో. ఒక సిస్టమాటిక్ లైఫ్ నుంచి వచ్చిన ఒక అమ్మాయికి పెళ్ళి చేసుకున్న తర్వాత ఆ అబ్బాయి లేదా హస్బెండ్ లేట్గా లేవడం, స్మోక్ చేయడము, ఎలా పడితే అలా తినడము, ఒక పద్ధతి లేకుండా ఉండడము, స్నానం చేయకుండా ఉండడము, నోటికి ఏదొస్తే అది మాట్లాడడము, ఎప్పుడూ తిడుతూ ఉండడము, లేట్గా ఇంటికి రావడము. సో ప్రేమగా లేకపోవడము. ప్రేమ అనే విషయాన్ని పక్కన పెట్టేద్దాం. ఇలా ఉందనుకోండి, అందరికీ ఏంటి అంటే అడ్జస్ట్ అయిపోవచ్చు కదా అంటారు. అడ్జస్ట్ అయిపోవడానికే ట్రై చేస్తుంది కూడా అమ్మాయి. కానీ ఎంతవరకు? ఒక రోజా, ఒక నెల, ఒక సంవత్సరమా, 10 సంవత్సరాల, 20 సంవత్సరాల? ఎప్పటికైనా మార్పు వస్తుందని ఆశిస్తుందమ్మా. ఎందుకంటే ఇప్పటికి కూడా అమ్మాయిలు చాలామంది అమాయకంగానే ఉంటారు. చాలామంది
కొంతమంది గురించి మాట్లాడడం లేదు, కొంతమంది అతి తెలివితో ఉంటారు, అది వేరే విషయం. వాళ్ళ గురించి ఇంకొక రోజు మాట్లాడుకుందాము. సో పెళ్లి చేసుకుంటే లైఫ్ వేరేగా ఉంటుంది అనుకుంటూ ఉంటారు. కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పటికి కూడా కలలు కంటూ ఉంటారు అమ్మాయిలు, పెళ్లి చేసుకున్న తర్వాత లైఫ్ ఇంత అద్భుతంగా ఉంటుంది అని చెప్పేసి. సినిమాలో చూపించినట్టు ఎక్కడా ఉండదు మా. మీకు సీరియల్స్లో చూపించినట్టు, సినిమాల్లో చూపించినట్టు ఉండదు లైఫ్. అంటే ట్రెండ్ ఏంటంటే ఈ రోజుల్లో బంగారు అని మాట్లాడడము, నిక్ నేమ్స్తో, ముద్దు పేర్లతో. నోట్ నుంచి 1-2 రోజులు అలా వస్తాయేమో, మనసులో నుంచి వచ్చేది తక్కువ ఉంటుంది ఈ రోజుల్లో. ఒకప్పుడు ఉండేది నిజంగానే, అన్నీ పైన. ప్లస్ ఏంటి అంటే అమ్మాయిలు చాలామంది ప్రేమగానే ఉంటున్నారు, కానీ కొద్ది రోజులకి వాళ్ళకి విసుగొచ్చేస్తుంది. నేనేం చెప్తాను అంటే ఎప్పుడైనా సరే ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి కదా. మామూలు మనుషుల్లాగా ఉండడం. మామూలు మనుషులు అంటే ఎలా ఉంటారు? ఉదయాన్నే లేవడము, చక్కగా బ్రేక్ఫాస్ట్ చేయడము, స్నానం చేయడము, పద్ధతిగా ఉండడము, పెద్దవాళ్ళు అయితే ఏదో ఒక జాబ్ చేయడము లేదా బిజినెస్ చేసుకోవడము, ఖాళీగా లేకుండా ఉండడము, గాసిప్స్ లేకుండా ఉండడము, కొంచెం మంచి అలవాట్లు, తాగినా కానీ ఒక లిమిట్ వరకు, స్మోక్ చేసినా కానీ ఒక లిమిట్ వరకు, ఈవినింగ్ 6-7కి ఇంటికి రావడము, ఫ్యామిలీతో స్పెండ్ చేయడం, ఇవే కదమ్మా మామూలుగా ఉండే అలవాట్లు. సో ఇలా ఉంటే చేతగాని వాళ్ళని చాలామంది అంటూ ఉంటారు. అది ఎంతవరకు చెప్పండి? సో సరే, మగవాళ్ళ గురించి వదిలేద్దాం, మనం ఆడవాళ్ళ గురించి ఆలోచిద్దాము. ఇప్పుడు ఒక అమ్మాయి అత్తగారింటికి వెళ్ళిన తర్వాత నాకు అలవాటు లేదు అని 9 గంటలకు నిద్ర లేచింది అనుకోండి. సో ఆ ఇంట్లో హస్బెండ్ కానీ లేదా ఇన్లాస్ ఉన్నారనుకోండి, అత్తగారు మామగారు, ఎంత చిరాగ్గా ఉంటుంది వాళ్ళకి. జాబ్ చేసేవాళ్ళు, నైట్ షిఫ్ట్లు ఉన్నవాళ్ళు వేరే విషయమ్మా, అది వేరే విషయము. ఇక్కడ నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను, నా లైఫ్లో జరిగింది. నాకు తెలిసిన ఒక అక్క ఉన్నారు, ఆవిడ ఈనాడు ఆఫీస్లో పనిచేస్తారు. సో ఆవిడకి నైట్ షిఫ్ట్ ఉండేదన్నమాట. ఆవిడ అత్తగారు ఉండేవాళ్ళు. ఆవిడ ఎంత మంచి ఆవిడంటే, ఒకరోజు నేను 10:30కి కాల్ చేశాను, లేదా 9:30కి, నాకు కరెక్ట్గా గుర్తులేదు, అంటే ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల ముందు. 3-4 సార్లు చేశానమ్మా. చేస్తే చెప్తానమ్మా అనేవాళ్ళు. సో నేనుండి తర్వాత ఏంటమ్మా లేపండి కొంచెం మాట్లాడాలంటే, ఏం అర్జెంట్ పనా అన్నారు. లేదమ్మా అంటమ్మా, ఆఫీస్లో కష్టపడి వచ్చింది, నిద్రపోతూ ఉందమ్మా, నాకు లేవడానికి మనసు ఒప్పదు అని చెప్పారనమాట. నాకు చాలా క్యూట్గా అనిపించింది అది. ఎందుకంటే అత్తగారులు విసుగ్గా మాట్లాడే వాళ్ళని చూశాను, కానీ అంత స్వీట్గా సమాధానం చెప్పేవాళ్ళని చాలా తక్కువ మంది ఉంటారు మా. అంటే ఆవిడంత కేరింగ్గా చూసుకుంటుంది కోడల్ని. అట్లా ఎక్సెప్షన్ ఉంటుంది. ఆ అక్క ఇంటికి వెళ్ళేటప్పటికి ఎప్పుడో 2-3 అవుతుంది. సో అప్పుడు ఆవిడ నిద్రపోతే ఒక 10-10:30కి లేస్తుంది అనమాట. సో ఆవిడని డిస్టర్బ్ చేసే ఉద్దేశం ఆవిడకి లేదు. తన ఫోన్ కూడా ఆవిడ దగ్గర పెట్టుకొని ఉంటున్నారు. సో ఇలాంటి ఎక్సెప్షన్ ఉంటాయి కొన్ని. జాబ్ చేసుకునే వాళ్ళకి అలా లేవచ్చు. కానీ ఒక అమ్మాయి బద్ధకంగా ఎప్పుడో లేచి, టిఫిన్ ఎప్పుడో 12 గంటలకు తిని, భోజనం 3 గంటలకు తిని, ఇలా ఉంటే ఇంట్లో చూసే వాళ్ళకి, హస్బెండ్కైనా కానీ కోపం వస్తుంది కదా. ఏదైనా చెప్తే నేను మారను, నాకు ఇంతే అలవాటు అనింది అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి. సో ఏం చేస్తారు? ఏం చేయలేరు కదా. ఇంత చిన్న విషయాలు చాలు గొడవలు జరగడానికి. సో కొన్నిట్లో మారాలి అనుకోవాలి. అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, పెళ్లి చేసుకున్న తర్వాత ఒకలాగా ఉంటుంది. ఎవరికైనా, అమ్మాయికైనా అబ్బాయికైనా కానీ కొన్ని బాధ్యతలు అంటూ వస్తాయి కదా. సో ఎంత ఉన్నా ఏం చేసినా కొన్ని డ్యూటీస్ మనం కానీ పెట్టుకున్నాము అంటే ఎదుటి వాళ్ళకి కష్టం అనిపించదు, ముచ్చటగా అనిపిస్తాయి. అంతేకాని మారను అన్నారనుకోండి, చాలా కష్టమైపోతుంది. మా ఇంట్లో వాళ్ళకి అందరికీ కష్టమైపోతుంది. సో మనకు ఒక చిన్న స్టోరీ కూడా ఉంది కదా, సామెతలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒక మొక్క ఉంది, ఫ్లెక్సిబుల్గా ఉందనుకోండి, అటు ఇటు ఎలాంటి ఆటుపోట్లనైనా తట్టుకుంటుంది. తుఫాన్ వచ్చినా కానీ అదేం విరిగిపోదు. నిటారుగా ఒక చెట్టు ఉందనుకోండి, ఏమాత్రం బెండ్ అవ్వకుండా, గాలి వచ్చిందంటే విరిగిపోతుంది అది. సో మన పరిస్థితులకు తగ్గట్టుగా మనం మారుతూ ఉండాలి. లేదు అనుకోండి, నేను ఇలానే ఉంటాను, నాకు ఇంతే అలవాటు అంటే ఇంట్లో వాళ్ళందరికీ భారం అయిపోతాము. ముఖ్యంగా ఇది పెద్దవాళ్ళ విషయంలో కూడా ఉంటుంది. పెద్దవాళ్ళంటే అబోవ్ 60 వాళ్ళు. సో పాపం ఇంట్లో కొడుకు కోడలు బిజీగా ఉంటారు. అందరూ బిజీగా ఉన్నప్పుడు నాకు ఈ టైంకే కాఫీ కావాలి, ఈ టైంకే తినాలి అంటూ ఉంటారు. పాపం ఇంట్లో వాళ్ళు చాలా హడావిడి పడిపోతూ ఉంటారు. సో వాళ్ళు కూడా కొంచెం మారడానికి ట్రై చేయాలి. గొడవలు జరిగిపోతూ ఉంటాయి అలాంటి ఇళ్లల్లో.
కాబట్టి మనుషులన్న తర్వాత కొంచెం మార్పు రావాలి, మారాలి అనుకోవాలి. అంతేకాని నాకు ఇంతే అలవాటు, ఇలానే ఉంటాను అనుకోవడం అది మంచి పద్ధతి కాదు. కాబట్టి చిన్న చిన్న మార్పులు చేసుకుందాం మా లైఫ్లో, చాలా హ్యాపీగా ఉంటాం ఎవరిమైనా కానీ. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తానమ్మా. నమస్తే.